హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు వీడియో ఏంటి అంటే, చాలామంది నాకు తెలిసిన వాళ్ళైనా అండ్ ఇంకా మన ఫాలోవర్స్ అయినా గూడా ఏమని అడుగుతున్నారంటే, "బ్రో మీరు యాపిల్ మ్యాక్ మినీని ఎలా కొన్నారు? ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో దొరకట్లే గదా! ఆన్‌లైన్‌లో కొన్నారా? ఎక్కడ కొన్నారు? అండ్ కొనే ప్రాసెస్ ఏంటి?" అని అడుగుతున్నారు. యాపిల్ వెబ్‌సైట్ నుంచి ఎలా కొనాలి? అండ్ ప్రాసెస్ ఏంటి? స్టూడెంట్ ఎడ్యుకేషనల్ ఆఫర్‌ని ఎలా క్లెయిమ్ జేయాలి? ఇవన్నీ ఈ వీడియోలో కంప్లీట్‌గా చెప్పబోతున్నా. ఈ వీడియోని ఎండ్ వరకు జూడండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ మీ దగ్గరున్న ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి దాంట్లో యాపిల్ స్టోర్ అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేయగానే మనకొస్తుంది ఇప్పుడు యాపిల్ ఆన్‌లైన్ స్టోర్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది కదా! యాపిల్ ఆన్‌లైన్ స్టోర్ అని చెప్పేసి దాన్ని ఓపెన్ చేయగానే ఇలా మనకి ఇంటర్ఫేస్ వస్తుంది. దీంట్లో మనం ఇక్కడ బ్యాగ్ సింబల్ కనిపిస్తుంది కదా పైన. దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ అకౌంట్ అని ఉంటది. అకౌంట్ అని ఉంటది. ఆ అకౌంట్‌ని క్లిక్ చేసిన తర్వాత మీరు సైన్ ఇన్ కాకపోతే ఇక్కడ ఇలా సైన్ ఇన్ విత్ పాస్వర్డ్ అని చెప్పేసి అడుగుతుంది. మీరు మీ యాపిల్ అకౌంట్‌తో సైన్ ఇన్ కావండి. అయిన తర్వాత ఇట్లా ఇప్పుడు నా పేరు కనిపిస్తుంది కదా! హాయ్ యశ్వంత్ అని చెప్పేసి. నా దగ్గర ఉన్న యాపిల్ డివైస్ అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇది రీసెంట్‌గా డెలివరీ అయింది కదా! అది కూడా కనిపిస్తుంది. ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయి కదా! అలా మీకు కూడా కనిపిస్తుంది. కనిపించిన తర్వాత మళ్ళీ స్టోర్‌కి వచ్చేసిన తర్వాత ఇలా మీరు ఏది కొనాలనుకుంటున్నారో ఫస్ట్ ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడే వచ్చాయి మనకి. ఇక్కడ అకౌంట్ ఉంది కదా! దీంట్లోనే మనకి మీ అడ్రస్ ఇక్కడ చూడండి. ఇక్కడ నాకు అడ్రస్ అన్నీ కనిపిస్తుంది ఇక్కడ. షిప్పింగ్ అడ్రస్ అంటే ఎక్కడికి షిప్ చేయాలి, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఎట్లా కాంటాక్ట్ కావాలి మిమ్మల్ని, మెయిల్ తోట, ఫోన్ నెంబర్‌తో అని చెప్పేసి ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ యాపిల్ అకౌంట్ కూడా ఇక్కడ నీట్‌గా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఇంకొక మెయిన్ ఆప్షన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్ సేవింగ్స్ వెరిఫైడ్ అంటే నేను నా ఐడీ ప్రూఫ్ పెట్టా కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ సేవింగ్స్ వెరిఫైడ్ అని చూపిస్తుంది. ఒకవేళ మీరు పెట్టలే ఫస్ట్ ఫ్రెష్‌గా ఓపెన్ చేస్తే ఇది కనిపియదు ఇక్కడ మీకు. దాన్ని ఎలా ఎనేబుల్ చేయాలో కూడా నేను చెప్తా చూడండి. ఫస్ట్ స్టోర్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏది కొనాలనుకుంటున్నారో దాంట్లోకి రాండి ఫస్ట్. నేను సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నప్పుడు ఐప్యాడ్ మినీ ఐప్యాడ్ ప్రో తీసుకుందాం డైరెక్ట్. ఐప్యాడ్ ప్రోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ బై అనే సింబల్ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మనకి అన్నీ చూపించేస్తాయి ఇక్కడ. ఇక్కడ చూడండి మనకి అంటే మీరు ఏ మోడల్ కొనుక్కోవాలనుకుంటున్నారు మొత్తం కస్టమైజేషన్ అంతా ఇక్కడ చేసుకోవాలి మీరు. ఎన్ని ఇంచెస్ కొనుక్కోవాలనుకుంటున్నారు 33 ఇంచెస్, కలరు, స్టోరేజ్, నెక్స్ట్ దీని డిస్ప్లే ఎలా ఉండాలి, నానో టెక్స్చర్ కావాలా లేకపోతే స్టాండర్డ్ కావాలా, వైఫై ప్లస్ వెళ్ళాలా లేకపోతే ఓన్లీ వైఫైనా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఏమైనా డిజైన్ యాడ్ అంటే మీకు ఏమైనా డిజైన్స్ లేదా నేమ్స్ ఇలాంటివి ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ చేసుకునే ఒక ఆప్షన్ వస్తుంది. అది ఫ్రీ ఉంటుంది. అది ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి చాయిస్ వాళ్ళది. దాని తర్వాత పెన్సిల్ ఏమైనా తీసుకోవాలనుకుంటున్నారా, ఏమొద్దనుకుంటే వద్దు. తర్వాత కీపాడ్, యాపిల్ కేరు. దీంట్లో ఇది ఇంకొకటి ఏంటి అంటే యాపిల్ కేర్ ప్లస్ గురించి కూడా చాలా వరకు తెలియకపోవచ్చు అందరికీ. ఏంటి అంటే యాపిల్‌లో మెయిన్‌గా ఏంటి అంటే యాపిల్ కేర్‌లో ఒకవేళ మీరు యాపిల్ కేర్ తీసుకోకపోయారనుకో, సపోజ్ ఇప్పుడు ఇది ఐప్యాడ్ ప్రో తీసుకున్నాం మనం. ఇది డ్యామేజ్ అయిపోయిందనుకోండి. ఇప్పుడు డిస్ప్లే పగిలిపోయింది. పగిలిపోయినప్పుడు ఏం చేస్తారు? మీరు తీసుకెళ్ళి సర్వీస్‌కి ఇస్తారు యాపిల్ స్టోర్‌లో. ఇచ్చినప్పుడు ఏమైందంటే ఈ డిస్ప్లేకి ఒక 40,000 అయిందనుకోండి. డిస్ప్లేకి 40,000 కట్టాలి. ప్లస్ సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. అది కట్టాలి మనం. అర్థమైందా? ఒకవేళ మీరు యాపిల్ కేర్ ప్లస్ తీసుకున్నారనుకోండి. అప్పుడేమైద్దంటే ఓన్లీ దీనికి చేసే సర్వీస్ ఛార్జ్ మాత్రం మనల్ని తీసుకుంటారు. ఈ డిస్ప్లేకి అయిన కాస్ట్ అంతా ఫ్రీ అనమాట మనకి. అది ఈ యాపిల్ కేర్ ప్లస్‌లో ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ కూడా నేను మా సిస్టర్ కోసం అని చెప్పేసి మ్యాక్‌బుక్ నియో తీసుకున్నాం కదా రీసెంట్‌గా. రీసెంట్‌గా తీసుకున్నప్పుడు అక్కడ నేను స్టోర్‌లో ఒక కన్ఫర్మేషన్ కోసం ఈ డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నా. యాపిల్ కేర్ ప్లస్ అంటే ఏంటి? దాని పాలిసీ ఎట్లుంటది అని చెప్పేసి కనుక్కుంటే వాళ్ళు నాకు ఇలా చెప్పారనమాట. ఇక్కడ మనకి ఎంత పడుతుంది నాకు 2,23,900 పడుతుంది కదా! ఇది దేనితోటి పడుతుంది? వితౌట్ ఆఫర్ అనుకుంటా నేను. ఇప్పుడు నేను మళ్ళీ విత్ ఆఫర్‌తో కూడా ఇప్పిస్తా. ఇది నార్మల్ స్టోర్ ఇది. ఇప్పుడు నేను ఎడ్యుకేషనల్ స్టోర్ ఓపెన్ చేస్తా మళ్ళీ. దానికి సెపరేట్ కొట్టాలి. ఎట్లా అంటే యాపిల్ ఎడ్యుకేషన్ స్టోర్ అని టైప్ చేసి ఇక్కడ మళ్ళీ ఇంకోటి వచ్చింది చూడండి. కాలేజ్ స్టూడెంట్ ఆఫర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా! అట్లా. లేదంటే ఇక్కడ మీకు కింద ఎడ్యుకేషనల్ యాపిల్ ఐఎన్ అని కనిపిస్తుంది కదా! ఇండియా అట్లా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అది. కాలేజ్ స్టూడెంట్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయి మీకు. ఎక్స్‌ప్లోర్ స్టూడెంట్ సేవింగ్స్ అని కొట్టాలి. కొట్టిన తర్వాత నేను ఇచ్చేసిన వాడు డైరెక్ట్ నాకు వచ్చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళేసి అకౌంట్స్‌లోకి వెళ్ళేసి
ఇప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడ ఎడ్యుకేషన్ స్టోర్కి వచ్చాం కదా మనం. ఇప్పుడు మీరు ఏం తీసుకోవాలనుకుంటున్నారు, మ్యాక్బుక్ నియో తీసుకోవాలనుకుంటున్నారు. ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ ఏమేమి తీసుకోవాలనుకుంటున్నారు, ఎట్లా ఏందని అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రైస్ వచ్చేసింది నాకు, డైరెక్ట్ ఆఫర్తో వచ్చేసింది నాకు. ఇక్కడ ఇక్కడ చూడండి కింద ఎంఆర్పి. ఇప్పుడు మీరు ఎలా యాడ్ చేసుకోవాలని నేను చెప్తే ఇప్పుడు చూడండి. ఒకవేళ స్టూడెంట్ అయి ఉంటే అది ఎలా యాడ్ చేయాలో కూడా నేను చెప్తే చూడండి. కాకపోతే కొంచెం పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే క్లారిటీగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. మీరేం కొట్టాలంటే యాపిల్ ఎడ్యుకేషనల్ యాపిల్ ఎడ్యుకేషన్ వెరిఫికేషన్ అని చెప్పేసి కొట్టారు అనుకోండి. ఇక్కడ మనకి ఏమొస్తుందంటే వెరిఫై యువర్ ఎలిజిబిలిటీ ఫర్ ఎడ్యుకేషన్ సేవింగ్స్ అనిపించింది కదా. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలంటే వెరిఫై విత్ యూనిడేస్ అనేది వీళ్ళ సైట్ అనమాట. ఎట్లా అంటే మనం స్టూడెంటా కాదని చెప్పేసి వెరిఫై చేసుకోనికి ఇందులోకి ఉంటుంది. కంటిన్యూ అయిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా యూనిడేస్ అనే దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటిది, నా పర్సనల్ ఈమెయిల్ ఇచ్చుకోవాలి, మన ఈమెయిల్ కొట్టుకోవాలన్నమాట. మన మెయిల్ టైప్ చేశాక ఇక్కడ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంట్రీ చేసుకున్న ఆ యూనిడేస్కి వెళ్ళిన తర్వాత మీ ఐడీస్ అన్నీ అప్లోడ్ చేయాలి. సో నేను అది మీకు చూపించలేను కాబట్టి చూపించట్లేదు. మీరు అలా చేసిన తర్వాత మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా, మనం ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ అయిపోయింది. ఇక్కడ వచ్చేసింది నాకు నార్మల్. ఇప్పుడు 69,000 చూపించేస్తుంది నాకు, ఎందుకంటే మళ్ళీ వెరిఫై చేసే కదా. ఇప్పుడు అలా వెరిఫై చేసుకుంటే సరిపోతుంది అంతే. అది అయిపోయిన తర్వాత డీటెయిల్స్ అన్నీ మీరు ఎంట్రీ చేశారు కదా, ముందే చెప్పా కదా మీకు. ఇక్కడ మన అకౌంట్లో ఇక్కడ అన్నీ ఉంటాయి మన డీటెయిల్స్, అంటే ఎక్కడికి షిప్ కావాలి, మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ ఇచ్చేసుకుంటే సరిపోతుంది అంతే. దాంతో మీకు అర్థమైపోతుంది. ఒకవేళ ఆర్డర్ చేసిన తర్వాత మనకి ఒక టెక్స్ట్ మెసేజ్ వస్తుంది, మెయిల్ కూడా వస్తుంది. మనం ఇచ్చిన మెయిల్కి మెయిల్ వస్తుంది, టెక్స్ట్ మెసేజ్ కూడా వస్తుంది. మీకు నీట్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎవరైతే యాపిల్ ప్రొడక్ట్స్ కొనుక్కోవాలనుకుంటున్నారో, అది కూడా ఆన్లైన్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.